ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుందని అధికారికంగా ప్రకటించబడింది. దీని ప్రకారం భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూపులో చేరాయి. గ్రూప్ దశలోనే తలపడనున్నాయి. ఈ నిర్ణయం భారత క్రికెట్ ఫ్యాన్స్ లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం ఫ్యాన్స్ ని తీవ్ర ఆగ్రహానికి లోను చేసింది. గత మే నెలలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ టైంలో ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ముఖ్యంగా పాకిస్తాన్ కాల్పులో కశ్మీర్ సరిహద్దుల్లో భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ఘటనను ఖండిస్తూ ఇరు దేశాల మధ్య ఇకపై ఎలాంటి క్రికెట్ మ్యాచ్లు జరగకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్తాన్తో ఆడడానికి పలువురు ప్రముఖ భారత ఆటగాళ్లు నిరాకరించడంతో ఆ మ్యాచ్ రద్దయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా కప్లో భారత్, పాకిస్తాన్ జట్లు ఒకసారి కాకుండా గరిష్టంగా 3 సార్లు తలపడే ఛాన్స్ ఏర్పడింది. ఈ పరిణామంపై అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆసియా కప్లో పాకిస్తాన్ జట్టుతో ఆడబోమని భారత్ ఖరాఖండిగా చెప్పి ఉండాల్సిందని, లేదా ఆసియా కప్ టోర్నమెంట్ నుంచి భారత్ తప్పుకుని ఉండాల్సిందని ఫ్యాన్స్ గట్టిగా వాదిస్తున్నారు. సైనిక బలగాల ప్రాణాల కంటే డబ్బులే ముఖ్యమా అని పలువురు సోషల్ మీడియాలో బీసీసీఐని నిలదీస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ భారత్ పాకిస్తాన్తో తలపడితే ఇకపై ఏ భారత మ్యాచ్లు చూడబోమని, వాటిని పూర్తిగా బహిష్కరిస్తామని కూడా వారు తీవ్రంగా హెచ్చరించారు.